వర్షానికి నలుగురు గల్లంతయ్యారు, నలుగురు కూడా మృతి చెందారు. ఆ ఘటన మరవక ముందే మరోసారి నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి బేగంపేట నుంచి బల్కంపేటకి వెళ్తున్నటువంటి ముషీరాబాద్కి చెందినటువంటి వ్యక్తి ఒకవైపు నాలాలో కొట్టుకుపోయి మరణించారు. ఇక్కడ ఏదైతే బల్కంపేట రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉంటుందో అండర్ బ్రిడ్జ్ కింద నిన్న 11 గంటల సమయంలో తను బేగంపేట నుంచి తన ఇంటికి వెళ్తున్నారు. ఇంటికి వెళ్లే సమయంలోనే వరద ప్రవాహం అనేది ఒక్కసారిగా పెరిగింది. ఒక్కసారిగా పెరగడంతో తన మధ్యలో చిక్కుపోయారు. అటు బయటికి వెళ్ళలేక అటు తన ఇంటికి వెళ్ళలేక మధ్యలో చిక్కుపోవడంతో బైకుతో సహా కొట్టుకుపోయి ప్రస్తుతం మృతి కూడా చెందారు. దీంతో ఒక ఘటన మనం ముందు ఇంకో ఘటన రావడంతో నగరవాసులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేసిన. ఎందుకంటే ముందు రైనీ సీజన్ దట్టు హెవీ రెయిన్స్ ఉంటుంది. హెవీ రెయిన్స్ ఉండడంతో ఈ విధంగా జరగడంతో ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ మనకు కనిపిస్తున్నటువంటి దాదాపు మోకాలలో ఏదైతే మనిషి మునిగేంత వాటర్ లెవెల్ అనేది నిన్న ఉన్నది. ఎందుకంటే నిన్న దాదాపు ఇక్కడ బేగంపేట ఏరియాలో 15 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదవడం, పక్కన ఉన్నటువంటి నాలా కూడా పొంగి పొర్లడంతో ఆ వాటర్ మొత్తం కూడా ఒక్కసారిగా ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ అనేది దాదాపు సగం వరకు కూడా మొత్తం కూడా వాటర్ లెవెల్స్ అనేవి ఉన్నాయి. దీంతో ఎవరు కూడా ఒకవైపు అటు హైదరాబాద్ కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు వెంటనే ఈ రోడ్ను క్లోజ్ చేయాలి. రోడ్ను క్లోజ్ చేయకపోవడం వల్ల ఇదంతా జరిగిందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందు మొత్తం మనకు ఇంకా అలానే రెయిన్ అనేది కంటిన్యూ అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే పైన ఉన్నటువంటి ఏదైతే మనకు కనిపిస్తున్నటువంటి లెవెల్ ఉన్నదో అది మొత్తం కూడా తాకేదంటూ కూడా నిన్న చాలా ప్రమాదకర స్థాయిలో ఇది మొత్తం కూడా ఉన్నదంటూ కూడా ఇప్పటికే ఒకవైపు హైదరాబాద్ బృందాలు కావచ్చు, జిహెచ్ఎంసీ బృందాలు కూడా చేరుకున్నారు. కానీ ఒకవైపు ఆల్రెడీ ప్రాణ నష్టం అనేది జరిగింది. ప్రాణ నష్టం జరిగాక ఇప్పుడు చేస్తే ఏంటి లాభం అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తను బేగంపేట నుంచి టువర్డ్స్ బల్కంపేటకి వెళ్తున్నారు. బల్కంపేటకి వెళ్ళే సమయంలోనే 11 గంటల నిన్న రాత్రి 6 గంటల నుంచి కూడా వర్షం అనేది మొదలైంది. ఏకదాటిగా నాన్ స్టాప్గా ఎలాంటి గ్యాప్ లేకుండా రావడంతో వాటర్ని వెట్టుకుపోవడానికి కూడా ఎలాంటి వే కూడా లేకపోవడంతో ఈ విధంగా జరుగుతున్నది. ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని స్థానిక కార్పొరేటర్ ఇక్కడికి వచ్చి ఘటనా స్థలాన్ని కూడా పరిశీలిస్తున్నారు. పరిశీలించి నిన్న జరగడానికి గల కారణాలేంటి కూడా అధికారులతో కూడా ఆరా తీస్తున్నారు. ఒకసారి స్థానిక కార్పొరేటర్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మొన్న జరిగినటువంటి వర్షాలకు నలుగురు కూడా గల్లంతయ్యారు, వాళ్ళు మృతి చెందారు. అది మరోసారి అసలు దీనికి బాధ్యత ఎవరు వహించాలి ఏమంటారు? ప్రభుత్వం ఏదైతే మౌలిక సదుపాయాలు ఇవ్వలేని ప్రభుత్వమో ఏదైతే భాగ్యనగరము అన్నది చెప్పారో ఈ రోజు మీరు ఇక్కడ చూడండి. ఈ స్టిల్ట్ అన్నది ఏదైతే ఇక్కడ స్థానికులందరూ చెప్పేది అది వాస్తవం. వారు చెప్పేది కాదు, ఇది ఇప్పుడు కాదు. ఈవెన్ మీకు నాలాల్లో స్టిల్ట్ తీసినప్పుడు నాలా పక్కన వాళ్ళు డంప్ చేయడం పెడతారు. పెట్టాక దాన్ని ఏం చేస్తారు, పక్కన ఉంచితే మళ్ళీ వర్షం వచ్చిన వెంటనే అది నిండిపోతుంది. అంటే కేవలం వీళ్ళు డబ్బుల కోసం ఆ స్టిల్ట్కి టెండర్ వేయడము, తీయడము, మళ్ళీ నాలాల్లోకి వెళ్ళిపోవడం. ఈరోజు ఇక్కడ చూడొచ్చు మీరు, ఇందులో కూడా మట్టి ఏదైతే పేరుకుపోయి ఉందో ఆ మట్టి అంతా కూడా కంప్లీట్గా మళ్ళీ తీసి ఇక్కడ వేస్తున్నారు. ఆ పక్కన వేస్తే అది వర్షానికి వస్తుంది, అది వదిలేయండి. ఈ రోజు ఏదైతే దుర్ఘటన జరిగిందో ఆ యువకుడు ఎవరైతే చనిపోయారో అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ ఇలా వాటర్ వస్తుంది అన్నది అంతకు ముందే ఐడెంటిఫైడ్ ప్రాబ్లం. ఇట్ ఈస్ నాట్ అ న్యూ ప్రాబ్లం. ఈ బ్రిడ్జ్ కింద ఎంత చీకటిగా ఉంటుందో రాత్రిపూట అందరికీ తెలుసు. జిహెచ్ఎంసీ వారు అవనియండి, అలాగే ఇప్పుడు లైట్స్ చూడండి, ఆ లైట్స్ పని చేయట్లేదు. అలాగే ఏదైతే ఫోకస్ లైట్ ఇక్కడ ఇమీడియట్ గా పెట్టాల్సిన అవసరం ఉంది. రెండోది అండర్ పాస్ ఏదైతే ఉందో అటు నుంచి ఇటు నుంచి వచ్చి మధ్యలో దగ్గర ఒక 8-9 ఫీట్ హైట్ నిండిపోతే వారికి ప్రాబ్లం తెలియలేదు అంటే అది ఎంతవరకు? పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ స్థానికులు అదే చెప్తున్నారు, మేడం ఇక్కడ వచ్చి 24/7 చలాన్లు మాత్రం బాగా కొడతారు, వీడియోస్ తీసుకుంటారు, ఫొటోస్ తీసుకుంటారు. కానీ మరి ఆ పోలీసులు కానీ ఆ డిపార్ట్మెంట్ వారు కానీ ఇక్కడ ఉన్న పరిస్థితిని ఎందుకు కనిపించలేదు? డిఆర్ఎఫ్ కనిపించలేదా? మున్సిపల్ డిపార్ట్మెంట్ కనిపించలేదా? వాళ్ళకి స్విమ్మింగ్ రాదని చెప్పారంటే అమ్మ నువ్వు వెళ్ళు అక్కడ చూడండి అంటే వాళ్ళ వ్యాన్ ఏదైతే వచ్చిందో ఆ వీడియో వీరి దగ్గర ఉంది, మీరు ఆ వీడియో కూడా చూపించండి. ఇట్ ఈస్ అ క్లియర్ సైన్ దట్ దే ఆర్ నాట్ ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిలియర్. మౌలిక సదుపాయాలు ఇవ్వకుండా మేము అమెరికా చేస్తాము, లేకపోతే మేము ఇది చేస్తాం, సింగపూర్ చేస్తాం, ఆ సిటీ, ఇవి కాదమ్మా. ఒక మనిషి ప్రాణానికి ఏం విలువ కట్టదలుచుకున్నారు? వాళ్ళ వైఫ్ అక్కడ ఏదో దావత్లో ఉండి భోంచేస్తూ ఉందంట. ఆ టైంలో ఈ విషయం తెలిసింది. ఒక ఆడపిల్ల జీవితం ఏంటి, ఒక ఆడపిల్ల పరిస్థితి ఏంటి అంటే
ఏదైతే ఇది కాంక్రీట్ ఇప్పుడు అడవిలో జరిగింది అనుకోమా, వి అగ్రి. అడవిలో ఏదన్నా జరుగుతుంది, ఎందుకంటే దాన్ని అసెస్ చేసే పరిస్థితి మనలో ఉంది. ఇది అడవి కాదు, భాగ్యనగరం. ఇట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ. వాట్ ఆర్ వీ డూయింగ్ హియర్? ఫర్ వాట్ వీఆర్ మేకింగ్ దిస్ ఆల్? దేనికోసం ఈ బడ్జెట్లు, దేనికోసం ఖర్చు పెడుతున్నారు? మౌలిక సదుపాయాలు. ఇక్కడ ఉన్న వాళ్ళు అదే చెప్పారు మేడం, అన్నిసార్లు పోలీసులు ఉంటారు. నాకు ఒక్కటే చిన్న విషయం ఏంటంటే, ఈ రోడ్ ఇలా అవుతుందని తెలిసినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అవనియండి, జిహెచ్ఎంసీ అవనియండి, డిఆర్ఎఫ్ అవనియండి, బ్యారికేడ్ పెట్టి రోడ్ క్లోజ్డ్ అని ఎందుకు పెట్టలేదు? క్లోజ్డ్ అని ఎప్పుడు కూడా ప్రభుత్వం ప్రాపర్గా గైడ్ లైన్స్ ఇస్తే ప్రతి ప్రజలు వినే పరిస్థితి ఉంటుంది. దట్ ఈస్ ఫిక్స్. చిన్న తప్పు పెద్ద తప్పు జరగచ్చేమో, కానీ ప్రజలు ఎప్పుడు కూడా ప్రభుత్వం సీరియస్గా ఉండి రియల్గా ఇదిగో ఇది ఆపండి, ఇక్కడ కుదరదు, రోడ్ క్లోజ్ చేయండి అని టైంలో అంటే అందరూ పాటిస్తారు. ప్రజలు ఎందుకు పాటించరు? చలాన్లు కట్టడానికి మాత్రం వీళ్ళకి ఈ ప్లేస్ తెలిసింది. చలాన్లు కొట్టేటప్పుడు లైట్లు లేవని తెలియలేదా ఈ ప్రభుత్వానికి? ఎవరైతే చనిపోయిన వాళ్ళకి న్యాయం చేయాలి ఖచ్చితంగా ఇక్కడ బస్తీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వచ్చారమ్మా, డిఆర్ఎఫ్ అంటే ఈత కూడా రావాలి, ఆ టీం రావాలి. ఆ టైంలో ఈత తెలియని వాళ్ళు, వాళ్ళ మోటార్ ఏదైతే ఉందో అక్కడ మోటార్ ఉంది, ఆ మోటార్తో పుల్ చేయడానికి దాంట్లో చెత్త అడ్డపడి నీళ్ళు వెళ్ళట్లేదు. మీరు దాని పక్కన నాలా చూసుంటారు, ఆ నాలాలో కూడా మీరు చూస్తే వాటర్ ఫ్లో వెళ్ళట్లేదు కదా. ఆ విషయం కళ్ళకు కనిపించే విషయం మేమెవరూ చెప్పాలి. అది ప్రభుత్వం రెగ్యులర్ డ్యూటీ. ఎప్పుడూ కూడా మౌలిక సదుపాయాల కోసం అడ్మినిస్ట్రేషన్, ఇంత పెద్ద గవర్నమెంట్ ఉండి, డిపార్ట్మెంట్స్ ఉండి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అలాగే మన ఏదైతే సివరేజ్ సిస్టమ్ ఉంటుందో, డ్రైనేజ్, వీరందరూ కూడా ఏం చేస్తున్నారు? ఫర్ వాట్? ట్యాక్స్లు ఎందుకు తీసుకుంటున్నాం మనం? ఈ సర్వీస్ ఇవ్వడానికే. మౌలిక సదుపాయాలు ఇవ్వలేని వాళ్ళకి ప్రజలందరూ రేపు ట్యాక్స్ కట్టేయడం మానేమందాం. ట్యాక్స్ కట్టరు. అంటే వాటర్ లాగింగ్ పాయింట్స్, అదేవిధంగా అండర్ పాస్ దగ్గర 24/7 అటు మాన్సూన్ టింగ్స్ కావచ్చు, హైడ్రా బృందాలు ఉంటాయని ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. కానీ అవి గ్రౌండ్ లెవెల్ ఆ విధంగా ఉంటున్నారో వర్క్ చేస్తున్నారు. 100% అది తప్పు. ఎందుకు 100% తప్పు అంటున్నామంటే, ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ బ్యారికేడ్స్ ఉన్నాయా? క్లియర్గా ప్రూఫ్తో సహా ఉన్నాయి. ఎవరు కూడా లేవని క్లియర్గా చెప్పారు. స్థానికులు వాళ్ళకి ఏం పని? అసలు ఎవరున్నారమ్మా? ఇప్పుడు ఇక్కడ ఇష్యూ జరిగినప్పుడు ఇక్కడ వాటర్ పోయింది కాబట్టి వాళ్ళు వదిలేశారు అనుకుందాం కాసేపు. కానీ వాటర్ వచ్చినప్పుడు ఇమీడియట్గా బ్యారికేడ్స్ పెట్టాలి కదా, వాళ్ళ డ్యూటీ అది కదా. వర్షం వచ్చినప్పుడు ఇట్స్ లైక్ సంథింగ్. అది కూడా ఎప్పటి నుంచి వస్తుంది? దగ్గర సాయంత్రం నుంచి వస్తుంది. సాయంత్రం నుంచి వచ్చినప్పుడు సపోజ్ 4 ఇంచెస్ వస్తుంది. ఓకే, ఈ వర్షం ఇలాగే పడితే ఒక 10 ఇంచెస్ వెళ్తుంది, లేకపోతే 10 feet వెళ్తుంది అన్న అసెస్మెంట్ ఎవరికి ఉండాలి? ఆ అసెస్మెంట్ ఉంటే ఈ దుర్ఘటన అవుతుంది కాదు. ఆ అసెస్మెంట్ చేయకపోవడం వల్లే ఒక మనిషి ప్రాణం బలిచ్చారు. అంతకుముందు కూడా జరగడం, ఇవన్నీ కూడా కన్సిడరేషన్లో తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రజలు వారికి మౌలిక సదుపాయాలు ఇవ్వలేనప్పుడు వారు కూడా ఎందుకు ప్రభుత్వానికి ఆన్సరబిలిటీ అన్నది ఖచ్చితంగా అది నేను కూడా నమ్ముతాను. వాళ్ళకి చేసేది ఎందుకు లేదమ్మా? స్టిల్ట్స్ గురించి 100 సార్లు కౌన్సిల్లో మాట్లాడాం మేము. స్టిల్ట్ తీయాలి, వర్షాకాలం వస్తుంది, దానికి ప్రణాళిక ఏముంది అంటే ఎవరు చెప్పలేదు. కౌన్సిల్ మీటింగ్స్లో స్టిల్ట్ కూడా ఇక్కడ పక్కన ఏదైతే ఇప్పుడు మనకి అమీర్పేటలో ఏదైతే అక్కడ బేగంపేట వెళ్ళే రూటు, ఇప్పుడు ఇది కానీ మీరు ఇవన్నీ చూడండి, వీడియో తీసుకోండి. స్టిల్ట్ ఎప్పుడు కూడా పక్కకు పెడతారు. ఆ స్టిల్ట్ తీసే లోపల అది డ్రైనేజ్లోకి మళ్ళీ వెళ్ళిపోతుంది. సో తీసేనట్ట తీలేనట్ట అది వాళ్ళు తెలియాలి. అలాగే ప్రణాళిక లేకపోతే ఏదన్నా సరే ఏం చేద్దాం? ఈ సంవత్సరం వర్షాలకి ఎక్కడ మీటింగ్ పెట్టారమ్మా? వర్షాల గురించి మీటింగ్ పెట్టింది ఎక్కడ? ఇక్కడ ఏదన్నా రాజకీయాలు తర్వాతమ్మా. ఫస్ట్ పాయింట్, ప్రాణాలు తీసేంత ఈ కాంక్రీట్ జంగల్లో, ఈ హైదరాబాద్ నగరంలో కేవలం మౌలిక సదుపాయాలు లేకపోవటం వల్ల ఒక ప్రాణం పోవడం అది సమంజసమా? అది ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్న జరిగినప్పుడు ఉన్నారా మీరు? మేమే రెస్క్యూ చేసినాం మేడం. చేసిన టీం వాళ్ళే. వాటర్ ఎక్కడి వరకు ఉండేది? ఎన్ని ఫీట్లు ఉండే? కనీసం 15 feet ఉండే మేడం. 12 to 15 feet ఉండే మేడం. సో అబ్బాయి మధ్యలో చిక్కుకున్నారా? ఎలా? ఆడ నెగ్లెన్సీ మేడం. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ అందరు వాళ్ళ నెగ్లెన్సీ వల్ల అయింది మొత్తం ఇది. ఎవరైనా మనిషి ఉండాలా? బ్యారికేడ్ పెట్టినప్పుడు కూడా మనుషులు ఏం బ్యారికేడ్ తీసి వచ్చేస్తారు. వాళ్ళ పని ఏంది? ఒక మనిషికి పెట్టాలా అంతే. అంటే ఇక్కడ ఉన్నప్పుడు వాటర్ లెవెల్స్ వాళ్ళకి తెలియలేదా? అంటే
ఈడ స్ట్రీట్స్ లైట్సే లేదు మేడం, మొత్తం చీకటి ఉన్నప్పుడు ఎవరికి ఏం తెలుస్తుంది వాటర్ ఉందా లేదా, ఎంత వరకు కొద్దిగా ఉన్నట్టు మొత్తం లైట్సే వస్తలేదు. మీకు వీడియో పెడతా, ఒక్క లైట్ లేదు, స్ట్రీట్ లైట్స్ ఒక్క స్ట్రీట్ లైట్ లేదు మేడం. దీనికి నిర్లక్ష్యం ఎవరంటారు ఈ ఘటనకి? జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ అందరు గవర్నమెంట్ నిర్లక్ష్యం ఇది మొత్తం. అంటే మొన్ననే 4 చనిపోయారు ఇది జ్ఞానంలో పడి, మరోసారి మొన్ననే కాదు మేడం, 2 days బ్యాక్ మన అఫ్జల్ సాగర్ లో పోయినారు, ఇద్దరు ఎస్కేప్ అయినా. ఇది కూడా ఎట్లానే ఎస్కేప్ అయితే మేము రెస్క్యూ చేసినామండి, అందరు కలిసి ఐజీపురం బాయ్స్ మొత్తం అందరు కలిసి రెస్క్యూ చేసినాం మేడం. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి మేడం గవర్నమెంట్ దీని మీద అన్ని చూడాలి మేడం. ये प्रॉब्लम जो है कौन सॉल्व करेंगे बोल के बोलो. अभी 10:30 बजे ट्रैफिक पुलिस वाले आगे ठहर जाते हैं यहाँ पे, सुने ट्रैफिक पुलिस वाले चालन करते. अभी पानी पूरा 12 फीट 15 फीट भर गया, एक का डेथ हो गया, इसका जिम्मेदार कौन है? डीआरएफ वालों के पास आईडी कार्ड नहीं है, पीले काम करते लोग, हाइड्रा वाले, हाँ हाइड्रा वाले काम कर रहे. अब इसका जिम्मेदार कौन है इसका? सुने एक का डेथ हो गया यहाँ पे, कहाँ तकरीबन पानी भरे हुआ है यहाँ पे, ना पुलिस वाले है, ना लाइन ऑर्डर वाले हैं, ना ट्रैफिक पुलिस वाले. अभी देखो 10:30 बजे यहाँ पे आके चालाना डालना शुरू करते. किसका ये लोग खाली चालन के वजह से क्या मालूम 1 बजे तक लोग ठहरते. इसका रिस्पॉन्सिबिलिटी कौन लेगा? इसका जो रिस्पॉन्सिबिलिटी कौन लेगा? अभी देखो मैडम आए, ऐसे ही कोई आके अगर करे तो अभी कल भी पानी पड़ सकता, 2 दिन के पानी. इसका रिस्पॉन्सिबिलिटी पूरा कचरा देखो डीआरएफ वाले करना है, कोई भी काम नहीं कर रहा इसके अंदर. सुने आप लोगों से एक ही है, मीडिया वालों से एक ही से कि मैडम से भी एक ही रिक्वेस्ट है कि हमारा काम करना है यहाँ पे. अभी एक का डेथ हो गया, इसका कौन करेगा? छोटे छोटे बच्चे हैं उसका, कौन उसका हेल्प करेगा उसका बोल के बोलो. ऐसे एक जना मरते जाएंगे तो क्या करेंगे बोल के बोलो. पहली बात तो देखिए मीडिया से एक ही हमारी इल्तिजा है कि यहाँ पे जो ट्रैफिक पुलिस वाले उनका भी काम है भाई, चालन डालो, हुकूमत को चालन डालो, तुम नहीं डालोगे और लाइटा नहीं है, लाइटा भाई. और ये 4-5 जो है ना लाइटा भी बने, लाइटों के वजह से कंप्लेंट दिए. लाइट होना इधर 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 लाइट होना इधर 4-5 लाइटा भी नहीं है, लाइटा भी काम नहीं कर रहे हैं. अब हुकूमत नहीं करेंगे तो कौन करेंगे? इसमें भी काम होना करना है. इसमें भी होना है लाइटा. మేడం డిఆర్ఎఫ్ అంటే డిజాస్టర్ రెస్పాన్సిబుల్. డిజాస్టర్ జరిగినప్పుడు పోయి వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏమంటారు, మాకు ఈత కొట్టడానికి రాదంటున్నారు. ఇంకోటి వాళ్ళు డ్రింక్ చేసి ఉన్నారు, ఆల్రెడీ అది వీడియో కూడా పెడతా మీకు. ఏం చేస్తున్నారు మేడం? డిఆర్ఎఫ్ అంటే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కదా, ఏం చేస్తున్నారు? వాళ్ళకి చెప్తే అరే మనిషి ఇట్లా పోతుంది మీరు పోండి అంటే మాకు ఈత రాదంటున్నారు. ఏం చెప్పాలి మేడం సమాధానం దానికి? అందరు కలిసి మా పిల్లలు మొత్తం యూత్ కలిసి తీసినాం బయట. ఇంకోటి ఆడ ఒక వాల్ కూడా కొలాప్స్ అయింది మేడం డ్యూ టు హెవీ రెయిన్స్. వాల్ కూడా వచ్చారు జిహెచ్ఎంసీ వాళ్ళు, రాత్రి వెంటనే వచ్చారు జిహెచ్ఎంసీ హైదరాబాద్. ఇద్దరు ఉన్నారు మేడం, ఓల్డ్ ఏజ్ అయినా ఏజ్ ఏం లేదు, వాళ్ళకి ఈత రాదు ఏం రాదు. ఆయన చూస్తే వాళ్ళకి చెప్తే కూడా వాళ్ళ పనికి రాదా యాక్చువల్గా. ఎవరు రిక్రూట్ చేస్తారు అర్థమవుతుంది. డ్రంకన్ ఉన్నది. ఇంకోటి ఈడ డ్యూ టు హెవీ రెయిన్స్ వాల్ కూడా కొలాప్స్ అయింది. అది ఇప్పుడు దాకా ఎవరు తీయలేదు. ముంగట్నే మేడం, కొద్దిగా పోతే ముంగట్నే వాల్ కొలాప్స్ అయ్యి మొత్తం రోడ్డు మీదనే ఉంది, ఎవరు చూస్తలేరు మేడం. మొత్తం మీద చూసుకోవచ్చు, నిన్న జరిగినటువంటి ఏదైతే ఘటనలో ఉన్నదో ఘటనలో ఒకవైపు బల్కం ఏదైతే ముషిరాబాద్కి చెందినటువంటి యువకుడు మృతి చెందారు. ఇక్కడికి వచ్చాక ఒక్కసారిగా కొట్టుకుపోయారు. ఈ ఘటన ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మన ట్రాఫిక్ ఎస్ఐ రాములు అని ఉన్నాడు, ఆయన మొత్తం తీసి ఆయనకి రెస్క్యూ చేయడానికి చాలా కష్టపడ్డాడు. ట్రాఫిక్ ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ ఎస్ఐ రాములు చాలా ట్రై చేసినాడు ఆయన. సో మొత్తం మీద చూసుకోవచ్చు, నిన్న జరిగినటువంటి ఈ ఘటన పైన ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వస్తే ముందుగానే వాటర్ లాగింగ్ పాయింట్స్, అదే విధంగా అండర్ బ్రిడ్జ్లు ఏవైతే ఉంటాయో అక్కడ ప్రత్యేకమైనటువంటి చర్య నిన్న జరిగినటువంటి ఘటనకు అటు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలంటూ, అదేవిధంగా కుటుంబ సభ్యులకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలంటూ కూడా ఈ విధంగా వాటర్ లాగింగ్ పాయింట్స్, అదేవిధంగా అండర్ పాస్ల దగ్గర మాన్సూన్ టీమ్ 24/7 ఎక్కడ కూడా అందుబాటులో లేదు. నిన్న కనుక అందుబాటులో ఉంటే ఈ ఘటన జరగకపోయేది. ప్రాణాలు పోతున్నట్టు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒకవైపు స్థానిక కార్పొరేటర్, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.